సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అనేది బాగా అవేర్నెస్ వచ్చింది. అండ్ ఫ్యాటీ లివర్ కి కాజ్ చేసే ఫుడ్స్ అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఫ్యాటీ లివర్ కి 3 సూపర్ ఫుడ్ అంటే ఫ్యాటీ లివర్ ని తగ్గించడానికి లేదా ఆ కైండ్ ఆఫ్ కండిషన్స్ రాకుండా ఉండడానికి ఏదైనా 3 సూపర్ ఫుడ్స్ ఉంటాయా? ఈ మధ్య ఫ్యాటీ లివర్ చాలా ప్రివిలెంట్ అయిపోయింది. ఈవెన్ యంగ్స్టర్స్ కి కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వస్తుంది. అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ బట్ స్టిల్ దేర్ ఇస్ ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ద లివర్, వెరీ హెవీ ఫ్యాట్ డిపాజిషన్. అంటే మన సిటీలో ఆల్మోస్ట్ 60% ఇంక్రీజ్ అయింది ఫ్యాటీ లివర్ ఫ్రమ్ పాస్ట్ 5 years. మెయిన్ రీజన్ అంటే ఎక్సెస్ జంక్ ఫుడ్ వాడడం వల్లనే ఫ్యాటీ లివర్ చాలా ప్రివిలెంట్ అయిపోయింది. Main 3 foods for fatty liver, we can say that we have to cut down on refined stuff like refined carbohydrates. First, millets అంటే వీట్, రైస్ ఇవన్నీ రిప్లేస్ చేసి మిల్లెట్ డైట్, స్టేపుల్ మిల్లెట్ డైట్ తీసుకుంటే చాలా చాలా ఎఫెక్టివ్ అయింది. వీట్ కూడా రిప్లేస్ చేయాలి. డెఫినెట్లీ, ఎందుకంటే వీట్ లో కొంచెం గట్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. రెగ్యులర్ గా వీట్ వాడితే అది చాలా gut dysbiosis అవుతుంది. So better to avoid white rice, wheat and instead replace with different millets. So actually best millet for fatty liver reduction would be to take jowar. So jowar rotis తీసుకుంటే బెటర్. సీజన్ ప్రకారంగా తీసుకోవాలి. మరి జోవార్, బాజ్రా షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఒకటే మిల్లెట్ తీసుకుంటే కూడా మరి మన గట్ కి హ్యాబిచుయేట్ అయిపోతుంది. బెటర్ టు కీప్ షిఫ్టింగ్ ద డిఫరెంట్ మిల్లెట్స్. సో దట్ విల్ బి ద బెస్ట్ ఫస్ట్ థింగ్ టు డూ. సెకండ్ థింగ్ ఇస్ టు యాడ్ మోర్ ఆఫ్ కలర్ ఇన్ ద డైట్. అంటే ఎక్కువ కలర్ఫుల్ క్యాప్సికమ్, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెర్రీస్, రెయిన్బో ప్లేట్ అంటే మోర్ కలర్ఫుల్ మీ ప్లేట్ ఉంటే అది మన హెల్దీ లివర్ అట్లా అంటారు. సో టేక్ మోర్ ఆఫ్ కలర్డ్ వెజిటేబుల్స్. So take red, yellow capsicum, take carrots, leafy vegetables kuda chala effective aitadi. Spinach, broccoli, avocado also is helping because it has essential fatty acids, so that helps in bringing down the fat deposition. Ante mana liver lo edaina fat deposition unte aa fat deposition melt cheyadaniki avocado is a very good option actually. Okay. So it will just bring down that fat so that you don't have that symptom. So adi kuda oka super food anukuntam. Avocado and all the essential fatty acid like fish oil, walnuts, flax seeds, all this will help in bringing down the fatty liver. But main ఏంటంటే fatty liver reason correlation first is junk food, next is no exercise. ఎంత యాక్టివ్ ఉంటే మన లివర్ కూడా అంత యాక్టివ్ ఉంటుంది. యాక్చువల్లీ లివర్ మెయిన్ ఆర్గన్ మన డీటాక్సిఫికేషన్ కి. ఆ డీటాక్సిఫికేషన్ సరిగ్గా జరగాలంటే మన బాడీ యాక్టివిటీ చాలా ఉండాలి. సో బెటర్ టు గో ఫర్ ఎక్సర్సైజెస్, జిమ్మింగ్ ఆర్ అట్లీస్ట్ వాకింగ్. బీ యాక్టివ్ డ్యూరింగ్ ద డే. దట్ విల్ రియలీ హెల్ప్ యువర్ లివర్ compared to a sedentary life. Third is moringa. Moringa soup has proved to be very very essential to bring down the fatty liver. So actually any kind of moringa is very good. Actually you can have it in the bark also, like ancient ayurveda. moringa ante munagaku boil chesi తాగడం, ఆ జ్యూస్ తాగడం. ఆ జ్యూస్ తాగాలి. ఇట్ షుడ్ బి విత్ వెరీ లెస్ ఆఫ్ బాయిలింగ్, నాట్ మోర్ ఆఫ్ లిటిల్ రానెస్ ఉండాలి ఆ సూప్ లో. ఓకే. ఐదర్ లీవ్స్ తీసుకోవచ్చు. ఈవెన్ లీవ్స్ కర్రీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టు బ్రింగ్ డౌన్. ఎందుకంటే ఈ లీవ్స్ లో చాలా మంచి ఎంజైమ్స్ ఉంటాయి విచ్ విల్ హెల్ప్ ఇన్ మేకింగ్ యువర్ లివర్ వెరీ హెల్దీ. సో ఆల్ ద బిలిరూబిన్, బిలివర్డిన్, everything will be proper if you're taking moringa leaves curry on a regular basis. Actually in many patients we have seen like regular moringa leaves curry vaadte all the liver enzyme levels also have come down in people. Mana ayurveda lo adi medicinal property laga undi moringa leaves. So that can be taken, or moringa drumsticks in a sambar. Generally south India lo chaala ఎక్కువగా వాడతారు. సాంబార్ రెగ్యులర్ గా ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కి ఇస్తే కూడా వాళ్ళ లివర్ కరెక్ట్ కండిషన్ లో ఉంటది. Okay. So that is also like a third superfood for liver. But more than that, as I say, one more factor is be very active. So along with food,
యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు లివర్. ఓకే, చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య చూస్తున్నాం కదా ఫ్యాటీ లివర్ Yes, బికాస్ yes. ఆఫ్ ద జంక్ ఫుడ్. బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. మెయిన్లీ మన బాడీలో ఎక్కువ టాక్సిన్స్ వస్తే దట్ టాక్సిన్స్ విల్ గో అండ్ డిపాజిట్ ఇన్ ద లివర్. సో పిల్లలకి ఈ హెల్త్ డ్రింక్స్, జంక్ ఫుడ్, చిప్స్, ఇవన్నీ ఈవెన్ ఏరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఇస్తే దాంట్లో ఉన్న ఎక్కువ టాక్సిన్ అక్యుములేషన్ మన లివర్ లో అవుతుంది. అందుకే మన లివర్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్ హెల్దీ ఉండాలంటే టాక్సిన్ ఎక్స్పోజర్ తక్కువ ఉండాలి. సో నాట్ ఓన్లీ ఫుడ్, ఇంకా మన కాస్మెటిక్స్ వాడిన సన్ స్క్రీన్, ఎక్కువగా సన్ స్క్రీన్ లేయర్స్ పెట్టుకుంటారు. అవును, ఎక్కువ సన్ స్క్రీన్, ఎక్కువ కాస్మెటిక్స్, ఎక్కువ యాంటీ ఏజింగ్ క్రీమ్స్, ఇవి కూడా టాక్సిన్ రిలీజ్ చేస్తే ఆ టాక్సిన్ మన లివర్ లో డిపాజిట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ ఫర్ ఫ్యాటీ లివర్ యాక్చువల్లీ. ఓకే, ఎనీ పీపుల్ డోంట్ నో దాట్, బట్ వీ షుడ్ బి కేర్ఫుల్. న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడాలి. అంటే మన కిచెన్ రెమెడీస్ ఉంటాయి కదా, ఫేస్ ప్యాక్, ఇవన్నీ ఎవ్రీథింగ్ న్యాచురల్, నో కెమికల్స్ యాక్చువల్లీ. ఓకే, దట్ కెన్ మేక్ us healthy. ఇప్పుడు దాకా నేను అది వినలేదు. స్కిన్ మీద అప్లై చేసిన యాంటీ ఏజింగ్ క్రీమ్ టాక్సిన్స్ లివర్ లో డిపాజిట్ అవుతాయి. సో అందుకోసమే ఆర్గానిక్ క్రీమ్స్ కూడా హెల్దీ అండ్ ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ కూడా ఎక్కువ అయిపోయింది ఆ టాక్సిన్స్ వల్లనే. ఎక్కువ టాక్సిన్స్ తీసుకుంటే, ఎక్కువ హెవీ కాస్మెటిక్స్, ఈవెన్ హెయిర్ డైస్, ఆల్ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ కెమికల్స్. సో స్పెషల్లీ యంగ్ గర్ల్స్ విల్ టేక్ మోర్ ఆఫ్ దీస్ థింగ్స్. అవును, మన ఇండియన్ ఫీమేల్ లో చూస్తే ఆల్మోస్ట్ 263 టాక్సిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇన్ అ డైలీ. ఇఫ్ యూర్ డ్రెస్సింగ్ అప్ అండ్ గోయింగ్ అవుట్, 263 different toxins will be there in you. అంటే మన పర్ఫ్యూమ్ లో deodorant, moisturizer, soap, even the kajal. If you are using a chemical kajal, it's again harmful to you. Better to go for the organic herbal. అంటే herbal is only the way for future actually. Everything herbal. Thank you so much. Thank you.